మీ అందరికీ నమస్కారం. మనం ఈరోజు కొత్తగూడెం జిల్లాలో ఉన్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక గృహం అనేది ఆ గృహ దంపతులు అనేది ఏదో ఒక ప్లాన్ తెచ్చుకొని కట్టుకున్నారు. లైక్ దాని తర్వాత వాస్తు ప్రకారం ఇది లేదు అని వాళ్ళు తెలుసుకున్న తర్వాత మీనవాస్తుని సంప్రదించారు. సో మాడిఫికేషన్ అనేది జరిపిస్తున్నాము. సో ఒకసారి మీరు చూడండి, చూపిస్తాను. సో ఇదే హౌస్ అండి. సో అలా మొత్తం కట్టేసి లోపల మాడిఫై జరిపిస్తున్నాము. రండి చూపిస్తాను. సో ఇక్కడ కార్ కోసం పార్కింగ్ ఉండే, సో దాన్ని మనం రూమ్ లాగా చేసేసాము. సో నార్త్ వైపు నుంచి లోపలికి వెళ్తున్నాము. ఇది నార్త్ ఫేసింగ్ అండి, అది సౌత్ ఫేసింగ్ డోర్. అక్కడ విండో మాడిఫికేషన్. సో ఈస్ట్కి వెళ్తున్నాము. సో ఇది ఈస్ట్ భాగం మొత్తము. కామన్గా ఇక్కడ టాయిలెట్, సెప్టిక్ ట్యాంక్ ఏమి ఇవ్వలేదు. ఈస్ట్ మొత్తం ఖాళీ. ఈస్ట్లో డోర్ అనేది ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది, చూడండి. సో ఈస్ట్ నుంచి లోపలికి వెళ్దాము. యాక్సెస్ ఉంది చూసారా, ఇక్కడ ఒక ఆర్చ్, అక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు, అక్కడ కిటికీ. సో ఇది కిచెన్, చాలా పెద్ద కిచెన్. సో ఈశాన్యంలో పూజ గది, సో ఇది నార్త్ ఫేసింగ్ అన్నట్టు. కొంచెం డోర్ అనేది కార్పెంటర్ గారు వచ్చారు, కొంచెం మాడిఫై చేస్తున్నారు. సో ఇది హాల్ అన్నట్టు, ఇది హాలు, అది సౌత్ డోరు, సౌత్ విండో. సో నేను సౌత్కి వెళ్ళేసి మీకు నేను నార్త్ చూపిస్తాను. సో ఇదంతా హాలు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. విండో ఎక్కియండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూము. సో అంతా మాడిఫై చేస్తున్నాం అన్నట్టు. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది.